నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కుజుడు, ఈ మేషరాశికి అధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఈ 3లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఆ రవికి 11వ స్థానంలో ఉన్నప్పుడు బిజినెస్ పీపుల్తోని, కొంతమంది రాజకీయ నాయకులతోని ఈ నెల పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ సంబంధంగా వీళ్ళు ఏదైనా చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి వీళ్ళకి. మెడికల్ పరంగా, రాజకీయ పరంగా, అలాగే కొంతమంది సర్జన్స్ ఉంటారు మెడికల్ దాంట్లో, వాళ్ళకి బాగుంటుందని చెప్పొచ్చు మనం. వీరికి ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నెల శుక్రుడు 19వ తేదీ వరకు, అంటే మనం సెప్టెంబర్ మాసంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సెప్టెంబర్ మాసంలో 19వ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటూ కేతుతో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు పొరపాటును కూడా వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఫైనాన్స్ మ్యాటర్స్ కానివ్వండి, అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానివ్వండి, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 19th వరకు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు. నెక్స్ట్ మంత్ 19th వరకు, ఫస్ట్ నుంచి. అలాగే వీరికి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానివ్వండి, అమ్మే విషయంలో, అలానే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటేంటంటానండి, స్వయం కృషితో కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిది ఏదైనా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ బుధరాశుల్లో శుక్రకేతువులు ఉన్నందుకు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఒక చిన్న చిట్కా పాటించాలి. ఏమిటది అంటే, నవగ్రహాలలో కేతువు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేసి, అది అమ్మే పార్టీ దగ్గరికి కానీ కొనే పార్టీ దగ్గరికి కానీ వెళ్తారు కదా, అది చేయాలి. ఎందుకంటే ఇక్కడ బుధుడు రాశిలో శుక్రకేతు ఉన్నారు. ఈ శుక్రకేతు ఉన్నప్పుడు ఈ ఎనర్జీ బుధుడు తీసుకుంటాడు, 4వ స్థానంలో ఉన్న బుధుడు. అందుకని ఈ జాగ్రత్తగా ఈ రెమెడీ చేసుకొని చేయాలి ఇది. అలాగే విద్యార్థులకు కూడా ఇదే ఫార్ములా. ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం చూసుకొని చేయవలసిన పరిస్థితి ఉంది. వీరికి జాబ్ పరంగా, అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఒకటేంటంటే అమ్మా, ఇక్కడ వీళ్ళకి పర్టికులర్గా జాబ్ పరంగా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడము, బిజినెస్తో పాటు జాబ్ కూడా చేసే యోగం బలంగా ఉంది. అయితే 6వ స్థానం కూడా నిత్య జీవిత స్థానంగా చెప్తూ ఉంటారు. అంటే డైలీ లైఫ్ అని 6th హౌస్లో ఉంటుంది. సో జాబ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్. కాబట్టి ఏంటంటే జాబ్లో కొంతమంది స్త్రీ మూలకంగా కానీ, రిలేషన్స్ మూలకంగా కానీ ఈయన జాబ్లో కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. దాని విషయంలో పర్టికులర్గా శుక్రవారాలు, మంగళవారాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎదుగుదల కూడా ఉంటుంది. వేరే ప్రాంతానికి వెళ్తే జాబ్లు వస్తాయి. ఇదంతా కూడా బాగుంది. వీరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎంతవరకు ఉన్నాయి గురుగారు? ఇన్వెస్ట్మెంట్స్ విషయం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ హౌస్లో రాహు ఉన్నాడు. రాహు విదేశాలకు కారకుడు. సో రాహు ఎప్పుడైనా ఎవరికైనా జన్మజాతకంలో 12th హౌస్లో ఉంటే అందరికంటే వీళ్ళు కొంచెం సునాయాసంగా అబ్రాడ్కి వెళ్ళగలుగుతారు. గోచారంలో 12వ స్థానంలోకి వచ్చినా కూడా వెళ్తారు సహజంగా. సో ఇప్పుడు వీళ్ళు విదేశీ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ గురువు 2వ స్థానంలో ఉన్నాడు. అంటే విదేశీ ధనయోగం ఉంది ఇక్కడ. సో విదేశీ ధనయోగం ఉంది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా విదేశీ ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఎన్ఆర్ఐస్ ఎవరైనా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇటువంటివి వస్తాయి వీరికి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ఒకటేనండి, సహజంగా మేషలగ్నం వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే బంధువర్గం వాళ్ళకి అప్పులు ఇవ్వడం, లేదా ఏదో బిజినెస్ చేసే పర్సన్కి అప్పిచ్చి వాళ్ళు బ్లాక్ అయిపోయాక వీళ్ళు ఇబ్బంది పడడం, వాళ్ళకి బ్లాక్ అయిన తర్వాత వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది సహజంగా. సో ఈ పర్టికులర్గా 19th వరకు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సింపుల్ రెమెడీ కూడా ఏంటంటే, ఫస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్యుడు పంచమంలో ఉన్నాడు, అది ఉపాసనా స్థానం. పంచమంలో సూర్యుడు ఉండడం అనేది వీళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న తొలగుతాయి. అయితే వీళ్ళు కొంచెం స్కిన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చూసుకోవాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలియదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారే అమ్మవారు ఇంత గొప్పదాని అర్థమవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం.
ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా అసలు నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలీదు, జ్యోతిష్యం తెలీదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు, శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళు జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 డేస్ 50 డేస్ తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేదా శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనే దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలను. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.